హాయ్ మన దేశంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో నేరం గురించి ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేస్తారు. అయితే ఇది చాలా మందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు మనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా లేదా? ఇది ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS చట్టంలో స్పష్టంగా చెప్పబడింది. ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే పోలీస్ స్టేషన్లో ఒక నేరం జరిగినట్లు మొదటిసారి ఇచ్చే అధికారిక ఫిర్యాదు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. హత్య, దోపిడీ, దాడి, మోసం వంటి కాగ్నిజబుల్ నేరాలు జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. BNSS చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా? సెక్షన్ 173 BNSS ప్రకారం ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఎఫ్ఐఆర్ కాపీ ఉచితంగా ఇవ్వాలి. ఇది పోలీసుల యొక్క బాధ్యత. అంటే ఫిర్యాదు చేసిన వ్యక్తి అడిగినా అడగకపోయినా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ముఖ్యమైనది? ఎఫ్ఐఆర్ కాపీ చాలా ముఖ్యమైన పత్రం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదు అయిందని అధికారిక ఆధారం ఉంటుంది. తర్వాత కోర్టులో కేసు నడిచేటప్పుడు ఉపయోగపడుతుంది. పోలీసులు నిజంగా కేసు నమోదు చేశారా లేదా తెలుసుకోవచ్చు. అవసరమైతే పై అధికారులకు ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోతే ఏం చేయాలి? కొన్ని సందర్భాలలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కాపీ ఇవ్వకపోవచ్చు. అప్పుడు మీరు ఈ చర్యలు తీసుకోవచ్చు. సర్కిల్ ఇన్స్పెక్టర్ CI లేదా DSPకి ఫిర్యాదు చేయాలి. జిల్లా SP సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. అవసరమైతే మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయవచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత బాధితునికి ఉండే హక్కు. ఎఫ్ఐఆర్ ఇచ్చిన వ్యక్తికి కొన్ని ముఖ్యమైన హక్కులు ఉన్నాయి. కేసు ప్రగతి గురించి తెలుసుకునే హక్కు, విచారణలో సహకరించే హక్కు, ఛార్జిషీట్ ఫైల్ అయిన తర్వాత సమాచారం పొందే హక్కు. ముఖ్యమైన విషయం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం పోలీసుల యొక్క చట్టబద్ధమైన బాధ్యత. కాబట్టి మీ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఎఫ్ఐఆర్ కాపీ తప్పనిసరిగా ఉచితంగా పొందే హక్కు మీకుంది. ప్రజలు తమ హక్కులను తెలుసుకుంటే మాత్రమే న్యాయం పొందగలరు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం మీ చట్టబద్ధమైన హక్కు అని గుర్తుంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.